హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైరీస్. సో ఇవాల్టి స్పెషల్ ఏంటంటే మిల్లెట్ దోశ. నేను యూస్ చేసిన మిల్లెట్ అయితే సామెలు, లిటిల్ మిల్లెట్ అని కూడా అంటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది, సూపర్ హెల్దీ. అండ్ లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ది వీడియో. దోశ పిండి ప్రిపేర్ చేయాలంటే మనకి ముఖ్యమైనది మినప్పప్పు. ఒక టీ గ్లాస్ మినప్పప్పు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఈ మినప్పప్పు కడిగిన నీటిని నేను చెట్లల్లో పోస్తాను. ఎక్కువగా వాటర్ పోసుకొని 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకున్న స్మెల్ వచ్చేస్తుంది. మిల్లెట్ దోశకి మనం సామెలు వాడుతున్నాం కాబట్టి పప్పు అండ్ మిల్లెట్ రేషియో వచ్చి 1:2, అంటే 1 కప్ పప్పుకి 2 cups ఆఫ్ మిల్లెట్. సామెలు అయితే చాలా చిన్నగా ఉంటాయి. మిల్లెట్స్ని కూడా 1 to 2 times ప్రాపర్గా బాగా వాష్ చేయాలి. మిల్లెట్స్ని కడిగిన వాటర్ని కూడా నేను చెట్లలోకి పోస్తాను. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసుకొని మళ్ళీ 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ మెంతులు తీసుకొని బాగా వాష్ చేసేసి ఇందాక నానబెట్టిన మిల్లెట్స్లోనే ఇవి కూడా నానబెట్టేయాలి. మెంతులు వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి దోశలు. అండ్ ఒక 2 స్పూన్స్ అటుకులు బాగా వాష్ చేసుకొని ఇందాక నానబెట్టిన మిల్లెట్స్లోనే ఇవి కూడా వేసేసి నానబెట్టేసుకోవాలి. అటుకులు వేస్తే దోశలు కొంచెం లైట్గా అండ్ స్పాంజీగా వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత చూసారా, ఇవి అన్నీ ప్రాపర్గా నానిపోయాయి. మినపప్పు కూడా బాగా నానాయి, సైజ్ అయితే డబుల్ అయ్యాయి. అందుకే ముందర వాటర్ ఎక్కువగా వేసుకోండి నానబెట్టడానికి. నానబెట్టినటివన్నీ మిక్సీలో వేసి కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. బయట మనం కొనే దోశ బ్యాటర్ లాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ కంటే మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా స్మూత్గా అయ్యేంత వరకు వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఫర్మెంటేషన్ అవ్వటానికి బయటే పెట్టేస్తారు. బట్ నేను ఒక 3 to 4 అవర్స్ మాత్రమే బయట పెట్టి 4 అవర్స్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎక్కువగా ఫర్మెంట్ అయినా పులుపు టేస్ట్ వచ్చేసి ఎక్కువ రోజులు ఉండట్లేదు పిండి. నేను అందుకే ఇలా చేస్తున్నాను. సో మార్నింగ్ మిల్లెట్స్ అండ్ పప్పుని బాగా వాష్ చేసుకున్నాక 8 అవర్స్ నానాక మిక్సీ పట్టేసి 4 అవర్స్ బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో నెక్స్ట్ డే వాడచ్చు. నెక్స్ట్ డే దోశ తినాలి అంటే మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ దోశ పోసుకోవటమే. చూసారా, కలర్ మాత్రం లైట్ గోల్డెన్ బ్రౌన్గా ఉంది. ఇంక ప్రతి వీడియోలో చెప్పినట్టు నేనైతే దీర్ఘాయుష్ న్యాచురల్స్ నుండి గానుగ నుండి ఆడించిన ప్యూర్ వేరుశనగ నూనె కుకింగ్కి వాడతాను. వాళ్ళ డీటెయిల్స్ అంతా డెస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. వేడి వేడిగా సామల దోశ ఈజ్ రెడీ టు బి సర్వ్డ్. వెజిటబుల్ ఫ్రై అండ్ కారం పెరుగు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. మిల్లెట్స్తో దోశ చేస్తే టేస్ట్ అయితే డిఫరెంట్గా అయితే ఉండదు, నార్మల్ దోశలానే ఉంటుంది. నార్మల్గా మనం వైట్ రైస్ యూస్ చేస్తాం కదా, ఆ దోశలు కొంచెం తీయగా ఉంటాయి వీటితో కంపేర్ చేస్తే. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద డెస్క్రిప్షన్ అయితే ఒకసారి చదివేయండి. డెస్క్రిప్షన్లో ప్రతి డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్గా ఇస్తాను. ఇంకా నా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్.